సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పద్మారెడ్డి గారికి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఇంత జీవితంలో రాజకీయ జీవితం తక్కువ అండి అనేది బాధపడ్డ క్షణాలు ఏమున్నాయి? చాలా పర్సనల్ లైఫ్ కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇటు రాజకీయాలు, ఫ్యామిలీ అన్నీ చూసుకుంటే బాగా బాధపడ్డ క్షణాలు ఏమున్నాయి? సంఘటన ఏంటి? అట్లా 2-3 సార్లు జైలుకు వెళ్ళినప్పుడు రేవంత్ బాధాకరమైన విషయం. ముఖ్యంగా డ్రోన్ కేసు ఇది కానీ దాన్ని కేసు వివరాల్లోకి వెళ్ళకుండా వాటిలోకి ఎక్కువగా రెవెంజ్ అనే కనిపించింది. బాగా సంతోషపడ్డ క్షణం ఉంటుంది కదా, అల్లుడు పైకి వస్తే సీఎం అయ్యాడు ఉంటుంది కదా, అంతే కదా. అవును. సో అన్న కేంద్ర మంత్రి, అల్లుడు సీఎం, ఏది ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? చెప్పాలంటే మునిమనుడు పుట్టడం. ఓ బాగుంది. నైమిషాకి ఒక కొడుకు పుట్టడం. అవును అవును. ఓకే, నైమిషా కొడుక్కి పేరు ఎవరు సెలెక్ట్ చేశారు? మరి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు? అది కూడా రీసెర్చ్ రేవంత్ వేరే రుద్రదేవ్ అనేదో ఆయన ఆలోచించాడు, కానీ అంత పేర్లన్నీ వెతికి పుస్తకాలు ఉన్నాయి కదండి, అన్ని రీసెర్చ్ చేసి రియాన్స్ అని ఫైనల్ చేశారు. రుద్రదేవ్ పేరు భలే ఉంది. ఆలోచన థాట్ ఎట్లా వచ్చింది? రుద్ర అనగానే శివుడు అలా. రుద్రదేవ్ అది కాకతీయ రాజులో ఒక ఆయన పేరే రుద్రదేవ మహారాజు. అతని కూతురే రుద్రమదేవి. సో ఆ హిస్టరీ అవన్నీ చూసుకున్నారు. రుద్రదేవ్ అంటే శివుడు, ఈ దేవుడు సెంటిమెంట్ ఇవన్నీ. రియాన్స్ అంటే మాత్రం విష్ణు. శివుడు అనుకున్నారు, విష్ణు పేరు సెటిల్ అయింది. అంతేనా? పేరు నచ్చింది, భక్తి కంటే ఎక్కువ పేరు ప్రత్యేకంగా ఉండాలనేది అంతే. సో ఇప్పుడు రేయాన్స్ మీతో మాట్లాడతాడా, ఆడుకుంటాడా ఏంటి? ఆడుకుంటాడు. ఇప్పుడు ఆయన ఆటలోనే ఎక్కువ ఉన్నాడు. పెద్ద ఆడుతున్నాడు, 2 ఏళ్ళు దాటిపోయింది. ఉంటుంది కదా సహజంగా. ఆ పేరు బిగ్ తాత అని పిలుస్తారు. తల్లి అమ్మమ్మ చెప్పింది ఆ పేరు. ముత్తాత కదా. అవును. అందరు తాతలు ఎక్కువైపోయారు మా వాడికి, మా బ్రదర్స్ అందరు తాతలే. వాళ్ళ అన్నదమ్ములు 5 ఉన్నారు, వాళ్ళందరూ తాతలే కదా. అవును. కాబట్టి మరి డిఫరెన్స్ ఉండాలని బిగ్ తాత అని పెట్టారు. బిగ్ తాత, బిగ్ అమ్మమ్మ అంతేనా? తాతమ్మ, తాతి అని పిలుస్తాడు, మీరు మాత్రం బిగ్ తాత. సో ఇప్పుడు రేయాన్స్ గీతమ్మని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని అమ్మమ్మ తాత అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? అమ్మమ్మ తాత అని పిలుస్తాడు. సో తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెలుగు ఇవే మన అమ్మ తాత అమ్మమ్మ. అమ్మ నాన్ననేనా? అమ్మనే అంటాడు. నైమిషాని అమ్మ అని పిలుస్తాడు, నాన్ననే అంటాడు తండ్రిని. సో అదే ఎక్కువ సంతోషపడే క్షణం ఇంకా. అవును. రేయాన్స్ రావడం. ఎందుకంటే మనం మోర్ ప్లెజర్, మనవరాలు కూతురు కంటే మనవరాలు కంటే మరి ముని మనవడు సంతోషాన్ని ఇచ్చే క్షణాలు కదా. అంతే కదా, మన పిల్లల కంటే వాళ్ళ పిల్లలంటే ఎక్కువగా అటాచ్మెంట్, బాండ్ అనేది ఉంటుంది. మనం కూడా ఏజ్ బిజీ లైఫ్ ఉండదు, ఫ్రీగా ఉంటాము కాబట్టి వాళ్ళతోటే మనం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో మీరు కూడా గీతమ్మ కంటే ఎక్కువ టైం నైమిషా కంటే ఎక్కువ టైము నైమిషతో మేము చిన్నప్పుడు చాలా టైం స్పెండ్ చేసాం. మనవరాలు కదా, చిన్నప్పుడు ఎక్కువ మా ఇంట్లోనే ఉండేది, ఉంచుకున్నాము అట్లా ప్రేమతోటి. గీతమ్మ ఎట్లాగో ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇక్కడే ఉంది. కానీ ఫ్రీక్వెంట్ ప్రతిరోజు తీసుకురావడం కానీ పోవడం కానీ చాలా రోజులు.